చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత నాగవల్లితో మధునే చిన్ని అని విషయం చెప్పేస్తుంది. లోహిత నాగవల్లితో ఆ మధు మీద మీరు ఎంత కోపంగా ఉన్నారో తెలుసా అంటే నాకు ఆ మధు ఈరోజు చిన్నిని అని మ్యాడీకి చెప్పబోతుంది. మధు ఈ ఇంటి కోడలుగా వస్తే మీరు తట్టుకోలేరని కూడా నాకు తెలుసా ఆంటీ అనేసి అంటుంది. నాగవల్లి మా ఇంటి కోడలుగా మధు రావడానికి వీల్లేదు, నో అలా జరగడానికి వీల్లేదు అనేసి అంటుంది. మ్యాడీ దానిని కలవకుండా అదే చిన్ని అనే విషయం మ్యాడీకి చెప్పకుండా ఉండేలా ఏదో ఒకటి చేస్తాను నేను అనేసి నాగవల్లి లోహితతో అంటుంది. తర్వాత నాగవల్లి లోహితతో ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మ్యాడీ వాళ్ళ డాడీకి కూడా తెలియడానికి వీలు లేదు అనేసి అంటుంది. అప్పుడు లోహిత సరే అంటే నేను ఎవరికి చెప్పను అనేసి అంటుంది. తర్వాత వరుణ్కి మ్యాడీ కలుస్తాడు. వరుణ్ ఏంటి బావా అంత హ్యాపీగా ఉన్నావు ఈరోజు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అవును బావా ఈరోజు నేను చిన్నిని కలవబోతున్నాను అందుకే హ్యాపీగా ఉన్నాను అనేసి అంటాడు. అప్పుడు వరుణ్ ఆల్ ది బెస్ట్ బావా అనేసి అంటాడు. అప్పుడే నాగవల్లి బయటికి వస్తుంది. వచ్చి ఆగు మ్యాడీ ఆగు అంటుంది. అప్పుడు మ్యాడీ అమ్మ నేను ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తానమ్మా అప్పుడు చెప్దు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి లేదు నాన్న అంతకంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం నీకు చెప్పాలి అనేసి నాగవల్లి పార్వతి ఫోటో దగ్గరికి మ్యాడీని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి మ్యాడీ మీ అమ్మ ఎలా చనిపోయిందో నీకు తెలుసా అనేసి అడుగుతుంది. అప్పుడు మ్యాడీ తెలుసమ్మా, అప్పుడు నేను చిన్నపిల్లాన్నే నెలల పిల్లవాడిని, ఇప్పుడు నాకు డాడీ అయితే అమ్మ హెల్త్ బాగాలేక చనిపోయిందని చెప్పాడమ్మా అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి మీ అమ్మ హెల్త్ బాగలేక చనిపోలేదు, ఒక దుర్మార్గురాలు హత్య చేస్తే చనిపోయింది, అది నీకు తెలియదు కదా నాన్న అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు. మా అమ్మని ఎవరు హత్య చేశారమ్మా అనేసి అడుగుతాడు. అప్పుడు నాగవల్లి ఎవరో హత్య చేయలేదు, చిన్ని వాళ్ళ అమ్మే కావేరినే హత్య చేసింది అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు. చిన్ని వాళ్ళ అమ్మ హత్య చేయడం ఏంటమ్మా, నేను నమ్మను, నీ మాటలు నేను అసలే నమ్మనమ్మా అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి నా మాటలు ఎందుకు నమ్ముతావు నాన్న, నేనేమైనా నిన్నేమైనా నవమాసాలు మోసానా, నేనేమైనా నిన్ను కన్ని పెంచానా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు. మా అమ్మ ఏంటి ఇలా అంటుంది అనేసి. అప్పుడు నాగవల్లి లేదు నాన్న కావేరే చంపింది, అయినా నేను నీ కోసం నీ మీద ప్రేమ తక్కువ అయిపోతుందేమో అనేసి నేను పిల్లలను కనకుండా ఆగిపోయాను నాన్న, నీ కోసమే నిన్ను బాగా చూసుకోవాలనేసి నేను పిల్లలను కనలేదు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అలా మాట్లాడకమ్మా, నా పార్వతి అమ్మ కంటే నువ్వు ఎక్కువగా చూసుకున్నావు నన్ను, పార్వతి అమ్మ కంటే కూడా నువ్వు ఎక్కువ అమ్మ నాకు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి అవునా నాన్న అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి కాకపోతే కావేరియే చంపేసింది నాన్న మీ అమ్మని, నేను ఎలా నిరూపించాలి నీకు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే దేవ లోపలికి వస్తాడు. వచ్చి నేను నిరూపిస్తాను నాగవల్లి కావేరి చంపేసింది అనేసి నేను నిరూపిస్తాననేసి బీరువాలో నుంచి పేపర్స్ తీసి న్యూస్ పేపర్ తీసి ఇగో చూడు నాన్న అనేసి ఒక ఫైల్ ఇస్తాడు. ఆ ఫైల్ తీసేసరికి మ్యాడీ అందులో కావేరి ఫోటో ఉంటుంది. దేవేంద్ర వర్మ వాళ్ళ వైఫ్ పార్వతిని చంపింది కావేరినే అని హత్య చేసింది అనేసి ఉంటుంది. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు. అసలు మా అమ్మని చిన్ని వాళ్ళ అమ్మ చంపడం ఏంటి అనేసి అనుకుంటాడు. అప్పుడు దేవేంద్ర అవును నాన్న మీ అమ్మని కావేరే చంపింది, నేను చూస్తుండగానే హత్య చేసింది, నన్ను తోసేసింది, అప్పుడు నాకు గాయాలు కూడా అయినాయి నాన్న, తనకి జీవితాంతం జైలు శిక్ష పడింది నాన్న అనేసి చెప్తాడు. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు. మా అమ్మని అసలు చిన్ని వాళ్ళ అమ్మ కావేరి చంపడం ఏంటి అసలు అని కోపంగా ఉంటాడు. ఉండి తన రూమ్లోకి వెళ్ళి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ తీసి హాల్లో వాటిని పడేసి ఆ ఫొటోస్ని కాల్ చేస్తాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. చిన్ని గోల వదిలిపోయింది, ఇక మ్యాడీ ఇక చిన్నిని పెళ్లి చేసుకోడు అనేసి దేవ నాగవల్లి అలాగే వసంత శ్రేయ అందరూ హ్యాపీగా ఉంటారు. మ్యాడీ చాలా కోపంగా ఉంటాడు. మ్యాడీ మధును కలవడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు మధు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఎలాగైనా మ్యాడీకి నేనే చిన్నినని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు మ్యాడీ అనేసి సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మ్యాడీ మాత్రం తను బండి మీద వచ్చుకుంటూ అసలు చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మా అమ్మను చంపడం ఏంటి అనేసి కోపంగా వస్తాడు. మధు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత మధు ఏంటి మ్యాడీ ఇంత కోపంగా ఉన్నావు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ నేను నీకు ఒకటి చెప్పాలి మధు అనేసి అంటాడు. అప్పుడు మధు నేనే ఫస్ట్ చెప్తాను, లేడీస్ ఫస్ట్ కదా మ్యాడీ కళ్ళు మూసుకో అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ కళ్ళు మూసుకుంటాడు. మూసుకునేసరికి హార్ట్ సింబల్లో చిన్నప్పటి చిన్ని ఫోటో మధు పెడుతుంది, తన ఫోటోనే పెడుతుంది. అప్పుడు తను తన చిన్నప్పటి ఫోటో ఒక్కసారిగా రివీల్ చేస్తుంది.